దాన్ని వెనక్కి తిప్పి అందులో ఏమేమి కలిపారో చదవటం అలవాటు చేసుకోండి. అందులో వాడిన పదార్థాల సంఖ్య 5 లేదా 6 కంటే ఎక్కువగా ఉంటే, అందులో మీరు కనీసం పలకడానికి కూడా కష్టంగా ఉండే రసాయనాల పేర్లుంటే దాన్ని అక్కడే వదిలేయండి. ఒక సాధారణ సూత్రం ఏమిటంటే, మీ అమ్మమ్మ లేదా నానమ్మ కాలంలో ఉనికిలో లేని ఏ ఆహారం అయినా సరే అది మీ శరీరానికి పూర్తిగా అనవసరం. మనం ఎంతలా ప్రకృతికి దగ్గరగా ఉంటూ సహజమైన ఆహారాన్ని తీసుకుంటామో మన ఆయుష్ అంతలా పెరుగుతుంది. పచ్చటి ఆకుకోయలు, రంగురంగుల పండ్లు, రకరకాల కూరగాయలు, పప్పు దినుసులు, తృణధాన్యాలు ఇవే భూమి మీద ఉన్న నిజమైన సూపర్ ఫుడ్స్. అంతే తప్ప వందల కోట్లు ఖర్చు పెట్టి టీవీ యాడ్స్లో వాళ్ళు చూపించే ప్లాస్టిక్ ప్యాకెట్లలో దొరికేవి ఏమాత్రం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పుతో మీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించండి. రేపటి ఉదయం నిద్ర లేవగానే కాసేపు ప్రశాంతంగా ఎండలో నడవండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఒక ఉసిరికాయనో లేదా నిమ్మకాయ రసాన్నో చేర్చుకోండి. మాంసాహారం తినని వారు క్రమం తప్పకుండా పాలు, పెరుగు తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఏవైనా చిన్న నొప్పులు రాగానే మందుల షాపుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేసే బదులు మీ వంటింట్లో, మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో దొరికే ఈ పోషకాల మీద దృష్టి పెట్టండి. మీ శరీరం దేవుడు మీకిచ్చిన అత్యంత అద్భుతమైన కానుక. మీరు దాన్ని ఎంతలా గౌరవిస్తే అది మిమ్మల్ని అంతలా కాపాడుతుంది. ఈ 3 విటమిన్లు, మంచి ఆహారపు అలవాట్లు గనక మీ జీవనశైలిలో భాగమైతే మీరు 40 ఏళ్ల తర్వాత కూడా కేవలం బ్రతకడం కాదు, అద్భుతంగా జీవిస్తారు. 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడికి ఉండే ఉత్సాహంతో, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ వంటగదిలోనే ఉంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు నిజంగా మీ జీవితానికి, మీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి